ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం కమిటీని నియమించింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ ను నియమించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడతామని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం కమిటీని నియమించింది. 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ ను నియమించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడతామని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం కమిటీని నియమించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, కొద్దిసేపటి క్రితమే ఇటు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కూడా ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆర్టీసీ జేఏసీ కార్మికులతో చర్చలు కూడా జరిపింది. ఆ చర్చలు కూడా సఫలమయ్యాయి. రేపటి నుంచి కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు కూడా సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులను కూడా చర్చలు పిలిచారు. ప్రధానంగా 21 ప్రధాన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కూడా వాళ్ళు డిమాండ్ కూడా లేవనెత్తారు. మరి వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. మరి వీటన్నిటిపై కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఉద్యోగ సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మరి ప్రజెంట్ ఇటు ఆర్టీసీ జేఏసీ సంఘాల నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో 21 సమస్యలు, మరి వాటి సాల్వ్ కోసం కూడా ఇటు ఉద్యోగ సంఘాలతో కూడా చర్చల కోసం ఒక కమిటీని కూడా నియమించింది. కమిటీలో 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్ తో పాటు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ ను కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నివేదిక ఇవ్వాలని కూడా కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడతామని ఇటు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు జేఏసీ నేతలు కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి వీళ్ళ కోసం కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ కమిటీ కూడా వాళ్ళతో చర్చించి మరి సంబంధించిన సమస్యల సాల్వ్ కోసం కూడా మరి ప్రభుత్వం దృష్టి కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి సమస్యలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు పీఆర్సీ గారి అదేవిధంగా పెన్షనర్స్ సంబంధించి గాని కూడా ఇటు ప్రధానమైన డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి మరి వీటి పరిష్కారం కోసం కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం వద్ద కొన్ని ప్రధానమైన డిమాండ్స్ ఉంచారు. మరి ఈ నేపథ్యంలో మరి వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి మరి ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా దాదాపు 3 నుంచి 5 నెలల్లో కూడా మరి వారి సమస్యల కోసం కూడా పలుమార్లు కమిటీ సమావేశం ఏర్పరిచి మరి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. మరి ఇదైతే మాత్రం కొంతవరకు అయితే ఇటు ఉద్యోగ సంఘాలకు మాత్రం ఇది శుభవార్త చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఉద్యోగ సంఘాల నాయకుల విషయంలో మాత్రం ఇటు ప్రభుత్వ ఉద్యోగ సమస్యల పరిష్కార విషయంలో మాత్రం ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొంతవరకు ఇటు సమస్యల పరిష్కారం కోసం కూడా కొంతవరకు సమయం ఇవ్వాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరి ఇక్కడ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. కాబట్టి మరి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కూడా వాళ్ళ సమస్యలు సంబంధించి కూడా ఈ కమిటీ ద్వారానే చర్చించాలని కూడా ప్రధానంగా చెప్పారు. మరి ఇటు ఆర్టీసీ కార్మికుల సమస్యల సాల్వ్ కోసం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరిపిన వెంటనే మరి వారి సమస్యలు కూడా సాల్వ్ చేయాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే 2
సంబంధించి ఇటు పిఆర్సీ సంబంధించి కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి మరి వీటి అమలు కోసం కానీ ఇంకా మొత్తం ఓవరాల్ గా రావాల్సినటువంటి పెన్షన్లకు సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఇతర అలవెన్సెస్ కానీ ఇతర సంబంధించిన అన్ని కూడా మరి కమిటీ ద్వారానే చర్చించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి ఇది మాత్రం కొంతవరకు మాత్రం శుభసూచన చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ సమస్యల పరిష్కారం కోసం కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లు, జేఏసీ నేతలు కూడా ప్రకటించిన నేపథ్యంలో మరి కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మరి ఒకవైపు ఇటు ఆర్టీసీ కార్మికుల సమస్యల సాల్వ్ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన నేతలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇటు కమిటీ కూడా మరి వేసింది. మరి ఈ కమిటీ మరి ఎంతలోపు ఈ వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేస్తుందో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కొన్ని సమస్యలపై కూడా కమిటీలు వేసినప్పుడు కూడా కొంతవరకు కాలయాపన జరిగిందని కూడా కొంచెం ఆరోపణలు కూడా వచ్చాయి. కాబట్టి మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటు సమస్యల సాల్వ్ కోసం కూడా మరి ఈ మధ్య కాలంలో కూడా ఉపసంఘాలు కానీ ఇటు కమిటీ కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా వేస్తున్న నేపథ్యంలో మరి ఇటు ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా ఇటు ఉద్యోగుల సమస్యలు సాల్వ్ చేయడం కోసం కూడా మరి ఇటు ఐపీఎస్ అధికారులతో కూడా ఐఏఎస్ అధికారులతో కూడా ఇక్కడ దీనికి సంబంధించిన చర్చల కోసం కూడా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా మరి వాళ్ళ సమస్యలు ఎంతవరకు సాల్వ్ పై కూడా మరి చర్చలు అయితే కొనసాగే అవకాశం ఉంది. మరి ప్రజెంట్ మాత్రం 3 సీనియర్ ఐఏఎస్ అధికారులతో కూడా కమిటీ ఏర్పాటు చేసింది కాబట్టి మరి వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ ఇటు పెన్షన్లకు సంబంధించి కానీ ఇటు పిఆర్కి సంబంధించి కానీ ఇతర సమస్యల సాల్వ్ కోసం కూడా కమిటీకి చెప్పుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కమిటీలో కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి ఇటు నవీన్ మిట్టల్ కానీ లోకేష్ కుమార్ అదేవిధంగా కృష్ణ భాస్కర్ కూడా నియమించడం జరిగింది కాబట్టి మరి ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరిపిన నివేదిక ఇవ్వాలని కూడా కమిటీ కూడా ప్రభుత్వం సూచించింది. మరి ఈ కమిటీ ఎప్పటి వరకు వాళ్ళతో చర్చలు జరుపుతుంది, ఎప్పటి వరకు కమిటీ రిపోర్ట్ ఇస్తుందన్నపై కూడా మరి కొంతవరకు అయితే సమయం అయితే తీసుకునే అవకాశం ఉంది. మేబీ 3 నెలల నుంచి 5 నెలలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఇటు ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా చాలా వరకు సమస్యలు కూడా పెండింగ్ ఉన్నప్పుడు మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం దృష్టి కూడా అనేక సమస్యలు కూడా వచ్చాయి. ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఇటు ఆర్టీసీ సంఘాల సంబంధించిన జేఏసీ కార్మికులకు సంబంధించి కానీ ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం తీసుకొచ్చేది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి రాష్ట్ర పరిస్థితి మరి దాదాపుగా మరి 7 లక్షల కోట్ల అప్పు ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి అందరి సమస్యలు సాల్వ్ చేయాలంటే సాధ్యమైన పని కాదు కాబట్టి మరి తమకు కూడా కొంత సమయం ఇవ్వాలని కొంతవరకు వెయిట్ చేసే దూరాన్ని పాటించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి మొన్న కూడా కొన్ని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ప్రజెంట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదేవిధంగా ఇటు బ్యాంకులో కూడా కొంతవరకు అప్పు పుట్టడి పరిస్థితి కాబట్టి మరి ప్రజెంట్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతవరకు ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఇటు ఆర్టీసీ కార్మికులు కానీ ఇతర సంబంధించి ప్రభుత్వ అనుబంధంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు కానీ ఇతర వాళ్ళు కానీ కూడా కొంతవరకు సమయం ఇవ్వాలని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా పలు సూచనలు కూడా చేయడం జరిగింది. వైశాల్. రైట్. థ్యాంక్ యూ సతీష్.